అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారి సందేశం చూడబోయే ముందు అందరికీ ఆ తల్లి అనుగ్రహం కలిగి అందరి కోరికలు తీరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి వీడియోలో వారాహి అమ్మవారు మన కోసం అందిస్తున్న సందేశం, బిడ్డ నువ్వు ఏం చేయలేక ఏం తోచక దిక్కులేని స్థితిలో ఉన్నావు కదా. అయితే ఆలస్యం చేయకుండా ఈ అమ్మ చెప్పే మాట విను. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు మారుస్తాను తల్లి అని అమ్మవారు మన కోసం అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవాకు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అక్క మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఏం చేయాలి అని. ఎటువంటి ప్రాబ్లంకైనా మంచి పరిష్కారం చూపించే జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం అనేది చూపుతారు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ తీరిపోయినట్టే ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, ఏది కలిసి రావటం లేదు, వాస్తు దోషాల వల్ల ఏది కలిసి రావటం లేదనుకున్నా, లేదు జాతక దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, మా బిడ్డలకి ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నాయి అనుకున్నా కూడా గురువుగారు చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లంని అయితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు సందేశానికి వస్తే, బిడ్డ ఏం చేయాలో తెలియడం లేదా, ఏం చేయలేక దిక్కుతోచని చిత్తులో దారి చూపు తల్లి అని నన్ను వేడుకున్నావు కదా. అందుకే ఈ వారాహి మాటగా ఈ వాక్కు తక్షణమే నీ ముందుకొచ్చింది. నీ జీవితాన్ని అన్నిటినీ కూడా మార్చి నీకు నచ్చినట్లుగా స్వచ్ఛంగా మారుస్తాను. ఇలా అన్నీ మార్చడం ఒక తల్లిగా నా బాధ్యత కదా. ఇక ఆలస్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా ఇప్పుడే ఈ అమ్మ మాట విను. నీ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీకు మంచి దారి చూపుతాను. ఆలస్యం వద్దు బిడ్డ, నిర్లక్ష్యం కూడా అస్సలు తగదు. ఇప్పుడు నువ్వు ఇది విన్నావు అంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే. ఇప్పుడు నువ్వు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, నిన్ను చుట్టుముట్టి చిక్కులు, సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నావు. ప్రతిరోజు కూడా సమస్యలు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోయిన వెంటనే మరొకటి, ఇలా చిన్న చిన్న చిక్కులకు నువ్వు చిక్కుకొని ఎంతగానో అల్లాడిపోతున్నావు కదా. కానీ నీ తల మీద సమస్య మాత్రం విడిపించుకోలేకపోతున్నావు. నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరే అని దిగుల్లో కూడా ఉన్నావులే. ఎవరైనా సరే ఆరుదలుగా ఉంటే బాగున్నాయి, ఎవరైనా సరే నాకు అండగా ఉంటే బాగున్నాయి, కాస్త మాట సాయం చేస్తే బాగుండు అని నాకంటూ ఎవరూ లేరే అని ఎంతగానో నువ్వు దిగులు చెందుతున్నావు. ఆ విషయం ఒక కన్న తల్లిగా, కన్న తల్లి స్థానంలో ఉన్న ఈ వారాహి తల్లికి తెలుసు. ఎవరో ఒకరి కోసం వెతుకుతున్నావు. ఆలోచనల నుంచి ఎక్కువైపోతున్నాయి. ఆ సమస్యలు తీర్చుకోవడానికి నీ దగ్గర ఆలోచన శక్తి కూడా చాలడం లేదు. మంచి దారి చూపేందుకు ఎవ్వరూ లేరు కదా. అందుకే కదమ్మా మనసు అనేది ఆందోళనతో నీకు ఎంతగానో నొచ్చుకుంటూ ఉంది. నీ యొక్క ఆలోచనలు భయంతో కూరుకుపోయి ఉన్నాయి. నీ వల్ల ఎంత ప్రయత్నించావు కానీ అంతా గందరగోళంగానే ఉంది. ఏమీ తోచకుండానే ఉంది. ఆ గందరగోళం నుంచి ఎలా బయటపడాలి అని నువ్వు సతమతమైపోతున్నావు. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నీకు ఒంటరిగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి నీతో మాట్లాడినా నీ పెదాల మాత్రం సమాధానం చెబుతున్నాయి తప్పితే నీ మనసు ఏదో చింతన, ఏదో ఆందోళన, ఏదో ఆలోచన, ఏదో ఆలోచిస్తూ దిక్కుతోచకుండా ఉన్నావు. ఈ విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుందమ్మా. లోతైన చీకట్లో ఉంటే ఎలా ఉంటుందో నీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న నీకు ఆఖరి వరకు ఖచ్చితంగా ఈ అమ్మ మాట నీకు దారి చూపుతుందమ్మా. విను తల్లి, విని బిడ్డ. ఒక్కసారి మనసు పెట్టి భక్తితో ఈ తల్లిని తలుచుకొని మనసులో ఆరాధించి నా కోరికలు తీర్చు, నా గందరగోళాన్ని పోగొట్టు అని తలుచుకో. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీ మనసులో ఉన్న ఆందోళనకు ఒక దారి కూడా దొరుకుతుంది. అవునమ్మా, ఇక నువ్వు ఎదురు చూసే ఒక సమస్యకు పరిష్కారం కూడా నేను చూపిస్తాను. నీ జీవితానికి ఒక దారి అనేది కూడా దొరుకుతుంది తల్లి. ఇప్పుడు ఈ క్షణం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు కదా.
అయినా సరే ఒక్కటి గుర్తుందా? కొంతకాలం ముందు ఇలానే నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఏం చేయాలనేది అర్థం కాలేదు. గుర్తుంది కదా? ఎవరైనా ఒకరు సాయం చేస్తే బావున్ను అని ఇప్పట్లాగే ఎదురు చూశావు అప్పుడు. కానీ అప్పుడు నీకు ఈ అమ్మ దారి చూపించి, నీ సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చి, నీ మనసులో ఉన్న భయాన్ని, ఆవేదనను తగ్గించాను. గుర్తుంది కదా బిడ్డ? బాగా గుర్తు తెచ్చుకో. ఇప్పుడు అన్నీ యాదకొస్తున్నాయా? ఇక అప్పటిలాగే ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితిని తొలగించు తల్లి అని నీ ఆవేదనను తగ్గించు అనుకుంటున్నావు. ఖచ్చితంగా తగ్గిస్తాను. ఇక ఇదంతా కూడా ఈ అమ్మని తలుచుకోగానే ఈ శక్తి స్వరూపం నీకు అండగా ఉంది అని నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు దండం పెట్టుకుంటావు. గుర్తుందా బిడ్డ? కొద్ది కాలం ముందు ఇలా జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నీకు ఎదురైంది. ఇప్పుడు కూడా ఈ అమ్మ నేను రక్షణగా ఉంటాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ అమ్మ నీ యొక్క సమస్యల వల్ల మర్చిపోయావు కానీ నీళ్లు లేని ఎడారిలో, రాళ్ళగుట్టల్లో, అడవిల్లో దారి చూపడం ఎలా అని, నీకు దిక్కు తోచనప్పుడు ఎలా అని ఈ అమ్మని నన్ను పిలిచినా సరే, ఒక్కసారి నన్ను స్మరించినా సరే నేను పలుకుతాను. ఇప్పుడు నీ అడవి లాంటి ఒక సమస్య, దిక్కుతోచని ప్రదేశం ఉన్నట్లు నీ పరిస్థితి ఉంది. నీ యొక్క సమస్యలకు పరిష్కారం చూపకుండా ఉంటానా చెప్పమ్మా? నీ తల్లిగా పిలిచావు. తల్లిని తలుచుకుంటూ ఉన్నావు. నువ్వు కూడా నా బిడ్డవే కదా! నా భక్తునికి అయినా సరే, నా బిడ్డనైనా సరే దారి చూపకుండా నేను నరి రోడ్లో ఎలా వదిలేస్తాను? ఆపదలో ఆదుకోకుండా ఉంటానా చెప్పు? కాబట్టి ధైర్యం అనేది వదలవద్దు. ముందుకెళ్ళు. నీ బాధలన్నిటికీ ముగింపు అనేది ఈ అమ్మ ఇస్తాను. నిన్ను దారి మళ్లించి నీ సమస్యకు కష్టాన్ని, నీ మనసుకు కష్టాన్ని అనిపించేలా అన్నిటినీ తొలగిస్తాను. కొన్ని విషయాలు నీకు జరిగే తీరుతాయి తల్లి. ఆ జరిగిన విషయాల వల్ల నీ యొక్క కష్టమంతా కూడా పటాపంచలైపోతుంది. అలా పటాపంచలైపోతుంది. ఒక కట్టడి వేసుకున్నావు. సంతోషంగా ఉండేదానివి ప్రయత్నించు. కానీ జరిగేవన్నీ కూడా మార్చలేకపోయినా జరగబోయే ఈ తల్లి మారుస్తుంది అని, నీకు అండగా ఉంటుంది అని నమ్ము. ఏ తోడు లేకుండా అల్లాడిపోతున్నావు కదా? కాలం మాత్రమే నీకు గాయం చేస్తుంది. నీ ఒక్కొక్క గాయాలకు మందు కాలమే కాబట్టి కొద్ది కాలం ఓపికగా ఉన్నావంటే అన్నీ సర్దుమణుగుతాయి. ఇప్పుడు నువ్వు ఆందోళన పడినంత మాత్రాన నీ సమస్య తీరిపోతుందా? నీ పరిస్థితి మారిపోతుందా చెప్పు? కొద్ది కాలం ఈ నొప్పిని భరించు. కాలం మారుతుంది. సంతోషానికి ఆరంభం అవుతుంది. అంతు లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. ఎక్కువ ఆనందాన్ని పొందుతావు. నిన్ను నేను ఒడిలో పెట్టుకొని కాపాడుతాను. నా ఒడిలోని ఉన్న ప్రతి బిడ్డ కష్టం తెలుసుకొని నేను తీరుస్తానమ్మా. నా యొక్క గుడికి నువ్వు రాలేకపోయినా సరే, ఈ అమ్మ కరుణ మాత్రం నీతో ఎప్పుడూ ఉంటుంది. నన్ను తలుచుకున్న వెంటనే అందరికీ ఆశీర్వాదం కల్పిస్తాను. నా భక్తులందరికీ అనుగ్రహం ఇస్తాను. ఇందులో ఎలాంటి మార్పు అనేది లేదు. ఆపదల నుంచి నేను కాపాడే కరుణామయిని కదా! ఒక్కసారి నా నామస్మరణ చేయి. నీకు అన్ని కష్టాలు పటాపంచలైపోయే దారి కనిపిస్తుంది. కృంగిపోవద్దు బిడ్డ. నీ యొక్క జీవితానికి కావలసినవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా నీకు నిలబడేలా చేస్తాను. ఈ విధంగా ఓటముల వల్ల నువ్వు నిలకడగా ఉండలేకపోతున్నావు కదా! ఆ ఓటముల వల్ల తట్టుకోలేకపోతున్నావు. వాటి వల్ల నువ్వు జీవితంలో గెలుపు అనేది లేదా అని ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ నీకు అది భయంగా కూడా మారిపోయింది. ఇలా ఉంటే ఎలా తల్లి చెప్పు? నీకు గెలుపు కావాలి కదా! కాబట్టి ఈ పరిస్థితుల్లోనే నేను ఎలా ఉంచుతాను, ఎలా ఉంచను, ఖచ్చితంగా నీకు గెలుపు అందించే తీరుతాను. ఈ విషయం నిర్ధారణ చేసుకో. నీ సందేహాలన్నిటికీ అతి త్వరలో ముగింపు, అతి త్వరలో సమాధానం నీకు దొరుకుతుందమ్మా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు బిడ్డ. నీ కష్టమంతా ముగిసిపోయింది. ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు. నీ చుట్టూ జరిగేవన్నీ నాకు తెలుసు. ఇందులో ఏ ఆలోచన లేకుండా వెంటనే నా సమస్యలకు పరిష్కారం అనేది నా తల్లి చూపుతుంది అని ధైర్యంగా నిశ్చింతగా ఉండు. గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకో. నువ్వు ఇంతలా కృంగిపోయినా నిన్ను ఓదార్చడానికి నేను ఏదో ఒక రూపంలో నీకు వస్తాను. అది ఒక మనిషి రూపంలో అయినా, ఒక ఆత్మ రూపంలో అయినా, ఒక సందేశం రూపంలో అయినా ఎవరినో ఒకరిని పంపుతూ ఉంటాను. ఏది జరగడం లేదు అని నీ జీవితంలో అనుకుంటున్నావో అది జరిపిస్తాను. అతి త్వరలో నీకు కావాల్సింది నీకు అందిస్తాను. ఇందులో అనుమానం వద్దు తల్లి. నీకు కావాల్సింది నువ్వు తప్పకుండా అందుకుంటావు.
నీ అన్ని చిక్కుల్ని నేను తొలగించి నిన్ను చిక్కుల ముడి నుంచి విడిపించి ఆనందంగా జీవించేలా చేస్తాను. బిడ్డా, నువ్వు పోరాడలేక బాధపడ్డ ఆ కాలం నుంచి నిన్ను బయటపడవేస్తాను. ఇప్పుడు నీకు విడుదల కలిగింది. అన్నీ నీ జీవితంలో నీకైన పనేది అని నేను చేస్తాను కదా. నీ వంతు కృషి మాత్రం నువ్వు చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు కావలసిన ఫలితాన్ని తప్పకుండా నువ్వు పొందుతావు. అన్ని విజయాలు నీకు చేరుతాయమ్మా. కాస్త గమనించి చూడు. కావాలంటే ఈ తల్లి ఆడిస్తున్న బొమ్మలే కదా అందరూ. అందులో నువ్వు కూడా ఈ అమ్మ భక్తునివే కదా. ఈ అమ్మని వేడుకున్నా నా బిడ్డల్ని నేను కాపాడుతూ అని నీకు తెలుసు. ఎంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా బయటపడేస్తాను. ఎలాంటి అడ్డంకులు లేకుండా కాపాడుతాను. ఈ అమ్మ మాట నీకు నిశ్చింతగా ఉండు. నీకు జరిగేవన్నీ కూడా మంచి కాలమే అని నిర్ధారణ చేసుకో. నీకు మంచి దారిని చూపెడతాను కదా. ఖచ్చితంగా నిశ్చింతగా ఉండు. సంతోషంగా ఇక ఎలాంటి అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటాను కదా. నీ చుట్టూ జరిగే అన్నిటినీ కూడా, చెడు అన్నిటినీ కూడా నేను ఆమడ దూరం పరిగెత్తేలా చేస్తాను. సంతోషంగా ఉండాల్సిన కాలం వచ్చేసిందమ్మా. నీకు అవన్నీ కూడా ఆరంభమయ్యాయి. ఈ మాటల్ని పూర్తిగా విన్నావు కదా. ఇక నమ్మితే ప్రశాంతంగా ఉండు. నీకు ఈ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు తల్లి. సంతోషంగా ఉండు. ఈ అమ్మని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరని తెలుసు. గెలుపు వైపే నీ అడుగులు వేస్తావు. నా ఆశీర్వాదంతో నీకు అన్నీ జరిపిస్తాను. ఈ శక్తి స్వరూపిణి నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. మారుతాయి, అన్నీ మారుతాయి. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నిశ్చింతగా ఉండు. అంతా నీ సొంతం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.